డాగ్ బ్రీడ్స్లో మనం ఇందాక వాటి యొక్క క్లాసిఫికేషన్ చూసాం. అంటే ఏవి టాయ్ బ్రీడ్స్, ఏవి వర్క్ బ్రీడ్స్, ఏవి యూటిలిటీ బ్రీడ్స్, ఇట్లా రకరకాల క్లాసిఫికేషన్లు మనం చూసాం. ఇప్పుడు మనకు మన సిలబస్ ప్రకారం ఉన్నటువంటి ఒక్కొక్క ఇండివిజువల్ యానిమల్ గురించి, ఇండివిజువల్ బ్రీడ్ గురించి, దాని యొక్క జాతి లక్షణాల గురించి, అవి ఏ విధంగా ఉంటాయనేది కొంచెం టైం పట్టినా ఇబ్బంది అయినా సరే వాటిని బొమ్మల రూపంలో మీకు ఒకసారి చూస్తే గుర్తుండిపోయే విధంగా మా అకాడమీ వాళ్ళు చాలా కష్టపడి తయారు చేసి ఇచ్చారు. ఇదొక్కసారి మనం జాగ్రత్తగా చూద్దాం. ఇందులో మొదటిది డాబర్మ్యాన్. దీంట్లో వెరైటీ ఏంటంటే దీన్ని చిన్నప్పుడు వయసులోనే దీన్ని తోకని కట్ చేస్తారు. తోకని కట్ చేయడాన్ని ఏమంటామంటే డాకింగ్ అని అంటాం. ఇంకా చెవులు కూడా చాలా వాటికి కట్ చేస్తాం. దాన్ని ఇయర్ క్లిప్పింగ్ అంటాం. ఈ రెండు మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఈ బ్రీడ్లో చాలా ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కానీ దానికి చిన్నప్పుడే చేస్తారు, నొప్పి ఉంటుంది. అయినా కానీ దీనికి కొంచెం ఇట్లా చేస్తేనే అందంగా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని చిన్నప్పుడే వీటి యొక్క చెవుల్ని మరియు తోకని కట్ చేస్తారు. ఇంకా డాబర్మ్యాన్ యొక్క స్పెషాలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది జర్మనీ దేశానికి చెందింది. దీని యొక్క సైజు కొంచెం ఎత్తుగానే ఉంటుంది. మేజర్గా ఇది మంచి వాచ్ డాగ్, ఇంటి దగ్గర మనకు రక్షణగా బాగా నిలబడి ఉంటుంది. ఏదన్నా ఈజీగా అటాకింగ్ నేచర్ దీనికి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా దీని యొక్క కాళ్ళు చూడండి, ఈ కాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుందంటే రస్ట్ లాగా, అంటే ఏదైనా తుప్పు పట్టిన కలర్ ఎట్లా కలర్ ఉంటుందో అట్లాంటి కలరు దీని యొక్క స్పెషాలిటీ. కాళ్ళ మీద రస్ట్ కలర్లో ఉంటుంది. ఇది డాబర్మ్యాన్ యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ బుల్ మాస్టిఫ్ అనేటువంటి ఇంకొక జాతి. దీంట్లో బుల్డాగ్కు సంబంధించినటువంటి 40% లక్షణాలు మరియు మాస్టిఫ్ బ్రీడ్కి సంబంధించినటువంటి 60% లక్షణాలు ఉంటాయి. ఇది నేటివ్ బ్రీడ్ ఆఫ్ ఇంగ్లాండ్ దేశానికి దీనికి నేటివ్ బ్రీడ్. ఇంకా సైజు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్లో ఎక్కువగా ఉంటాయి. బ్రౌన్ కలర్లో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. వారంటే ఎక్కువ హెయిర్ ఏం పెరగదు, కొంచెమే పెరుగుతుంది. వారానికి ఒకసారి గ్రూమింగ్ చేస్తే సరిపోతుంది. గ్రూమింగ్ అంటే దాని ఒంటిపోయినటువంటి వెంట్రుకలను మొత్తాన్ని దువ్వడాన్ని గ్రూమింగ్ అంటాం. గ్రూమింగ్ దీనికి వారానికి ఒకసారి అవసరం. దీని గురించి ఇంకా నెక్స్ట్ రాబోయేటువంటి డాగ్స్ మేనేజ్మెంట్ అనే టాపిక్లో డీటెయిల్డ్గా చెప్తాను. గ్రూమింగ్ అనేది వారానికి ఒకసారి అవసరం. ఇది కూడా మంచి వాచ్ డాగ్. ఇంటి దగ్గరకిన పెంచుకుంటే ఎవరిని లోపలికి రానియకుండా మనల్ని జాగ్రత్తగా ఉంచుతుంది. ఇంకా ఎక్కువగా కొంచెం కామ్గా ఉంటాయి, శాంత స్వభావం కలిగి ఉంటాయి. అంత ఎక్కువ ఫెరోషియస్గా అటాకింగ్ నేచర్ అనేది కొంత తక్కువగా ఉంటుంది. ఇది దీని యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ బాక్సర్ అనేటువంటి జాతి కుక్క. దీని యొక్క తలను గమనించండి. దీని యొక్క తలను గమనిస్తే దీని యొక్క తల అంతా కూడా ఇటువైపు అటువైపు వెడల్పుగా ఉంటుంది. దీని మూతి అంతా కూడా చొట్టపోయినట్టుగా ఈ విధంగా అక్కడికక్కడే కండరాలన్నీ కూడా ముడుచుకుపోయినట్టుగా ఉంటుంది. ఇది ఈ జాతి యొక్క లక్షణం. దీని తలే దీని యొక్క స్పెషల్ క్యారెక్టర్. ఇది
పాన్ రంగులో అంటే కొంచెం ఈ కలర్ని ఫాన్ అని అంటాం. ఇంతే ఏం చెప్పాలంటే స్కిన్ కలర్లో ఉంటుంది. ఇది ఎక్కువగా గ్రూమింగ్ కూడా అప్పుడప్పుడు అవసరం. వ్యాయామం దీనికి చాలా ఎక్కువగా అవసరం. ఇది కూడా కాపలా కుక్కలాగా ఎక్కువగా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది బాక్సర్ డాగ్ గురించి. నెక్స్ట్ గ్రేట్ డేన్. దీని పేరుకు తగ్గట్టుగానే దీని యొక్క సైజు కూడా చాలా ఎక్కువ, ఎత్తు ఎక్కువగా ఉంటాయి. ఇంకా దీనికంటే ఎత్తున్నటువంటి కుక్కలు కూడా మనం చూసాం. అన్నిటికంటే లార్జెస్ట్ బ్రీడ్ ఇందాక సెయింట్ బెర్నార్డ్ అని చెప్పడం జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ గ్రేట్ డేన్ అనేది దీని యొక్క హైట్ చాలా ఎక్కువ. ఇంకా మీకు ఇంకా సింపుల్గా గుర్తుండాలంటే చంద్రముఖి సినిమా చూసింటారు అందరూ. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ ఒక 4 కుక్కల్ని ముందు వెళ్తూ ఉంటే వాటి వెనకాల రజనీకాంత్ వస్తూ ఉంటాడు. ఆ జాతి ఈ జాతి ఒకటే. మనం సినిమాలో చూపించినప్పుడేమో బ్రౌన్ కలర్ ఉంటుంది, ఈ స్లైడ్లోనేమో వైట్ అండ్ బ్లాక్ ప్యాచెస్ ఉన్నాయి. ఆ కలరు ఈ కలరు రెండు కూడా కామన్ కలర్సే. ఇది హైట్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఎత్తు ఉంటుంది, ఎక్కువ బరువు కూడా ఉంటుంది. జర్మనీకి చెందిన భారీ సైజు నలుపు బ్రీడ్. దీన్ని బాగా నీలి కలర్లో కూడా హార్లిక్విన్ రంగులో కూడా ఉంటుంది. వారానికి ఒకసారి దీనికి గ్రూమింగ్ అవసరం. గ్రూమింగ్ అంటే ఉన్నటువంటి హెయిర్ని అంతా కూడా నీట్గా దువ్వడాన్ని గ్రూమింగ్ అంటాం. బాగా నమ్మకమైనటువంటి బ్రీడ్స్, మంచి వాచ్ డాగ్స్ కూడా. ఇంకా ఇక్కడ ఒకటి గమనిస్తే వీటి యొక్క బరువు కూడా వీటివి 45 నుంచి 60 కేజీల వరకు బరువు ఎక్కువగా ఉంటాయి. ఇది గ్రేట్ డేన్ డాగ్ గురించి. నెక్స్ట్ మోస్ట్ డేంజరస్ బ్రీడ్ అయినటువంటి రాట్ వీలర్. రాట్ వీలర్ అనేది బాగా ఫెరోషియస్ డాగ్, అంటే ఉద్రేకమైనటువంటి గుణం కలిగినటువంటి డాగ్. ఒక్కొక్కసారి ఇది ఓనర్ మీదకి కూడా తిరగబడుతూ ఉంటుంది. కొంతమంది మాత్రమే దీన్ని భరించగలరు, అందరూ ఈ జాతి కుక్కని భరించలేరు. ఇది జర్మనీకి చెందినటువంటి జాతి కుక్క. ఇది ఎక్కువగా నలుపు వర్ణంలో ఉంటుంది. ఇంకా సేమ్ ఇందాకే చెప్పినట్టుగా పాదాలన్నీ కూడా రస్ట్ కలర్లో ఉంటాయి. డాబర్మెన్లో కూడా ఇట్లాగే పాదాల దగ్గర ఈ వర్ణంలో ఉంటాయి. ఇంకా వారానికి ఒకసారి గ్రూమింగ్ చేస్తే సరిపోతుంది. వీటి యొక్క లైఫ్ టైం 9 నుంచి 11 ఇయర్స్. నెక్స్ట్ సెయింట్ బెర్నార్డ్ బ్రీడ్ గురించి. ఇది రోమన్ అంటే ఇటలీ దేశానికి చెందినటువంటి బ్రీడ్. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి డాగ్ బ్రీడ్. ఇది అతి పెద్దదైనటువంటి డాగ్ బ్రీడ్. ఇది సెయింట్ బెర్నార్డ్. ఇది ఇటలీ దేశానికి చెందినటువంటిది. దీని యొక్క బరువు చూడండి, 90 కేజీల వరకు దీని యొక్క బరువు ఉంటుంది. ఇది మంచి వాచ్ డాగ్. దీన్ని మెయింటైన్ చేయడం అందరి వల్ల కాదు. అనుభవం లేని కుక్కల యజమానులు ఈ బ్రీడు అనుకూలం కాదు. కొత్తగా అంటే డాగ్స్ మీద అవగాహన లేనటువంటి వారికి ఈ బ్రీడ్ని మొదటిసారి తెచ్చుకొని పెంచుకోవాలనుకుంటే ఇది వారికి సాధ్యపడదు, లేదా చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ జర్మన్ షెపర్డ్. అందరికీ తెలిసిందే, అందరూ దాదాపుగా చూసి ఉంటారు. దీన్నే ఆల్సేషియన్ అని కూడా అంటారు. ఇది జర్మనీ దేశానికి
చెందినటువంటి బ్రీడ్, జర్మనీ దేశానికి చెందినటువంటి బ్రీడ్. కొంచెం చూడడానికి నక్కలాగా కొంచెం తోడేళ్ళలాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి జాగ్రత్త చూస్తే కొంచెం తోడేలు మరియు నక్కకు సంబంధించిన లక్షణాలు కూడా ఈ బ్రీడ్లో ఎక్కువగా ఉంటాయి. తోకకు వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. ఇది నలుపు మరియు ముదురు ఎరుపు రంగు వర్ణంలో ఉంటుంది. ఇది చాలా మంచి వాచ్ డాగ్, చాలా మంచి వాచ్ డాగ్, చాలా నమ్మకమైనటువంటి డాగ్. దీన్ని మన ఇంటి దగ్గర పెంచుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఈ పాయింట్ ఒకటి చూడండి, రక్షణలో పోలీస్ మరియు మిలిటరీలో బాంబ్ స్క్వాడ్లో ఇవి ఎక్కువగా ఉపయోగిస్తారు. బాంబ్ స్క్వాడ్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని ఒకదాన్ని, రిట్రీవర్ బ్రీడ్స్ ఒకదాన్ని, రెండింటిని కూడా పోలీస్ వాళ్ళు వారి యొక్క రకరకాల పనుల నిమిత్తం వాడుతూ ఉంటారు. బాంబ్ డిటెక్షన్లో ఈ జర్మన్ షెపర్డ్ లేదా ఆల్సేషన్ బ్రీడ్ని వాడతారు. ఇవి చాలా ఇంటెలిజెంట్ బ్రీడ్స్, చాలా చురుకుగా ఉంటాయి. నెక్స్ట్ గోల్డెన్ రిట్రీవర్. గోల్డెన్ రిట్రీవర్ కూడా ఇంగ్లాండ్ మరియు స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి పెద్ద సైజు బ్రీడ్. చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. దీన్ని మెరిసే బంగారు ఛాయతో ఉంటుంది కాబట్టి దీన్ని గోల్డెన్ రిట్రీవర్ అని అంటాం. దీన్ని సైజు కూడా ఎక్కువ. మెడ ముందు, తొడల వెనుక, తోక ముందు, కాళ్ళ వెనుక వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. ఇది నడుస్తూ ఉంటే వెంట్రుకలు కూడా కొంచెం ఇట్లా మూమెంట్ వచ్చినట్టుగా చూడడానికి చాలా అందంగా కనిపించేటువంటి బ్రీడ్. ఇది చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్తో పిల్లలతో మరియు ముసలి వాళ్ళతో ఆడుకోవడానికి ఇది కోఆపరేట్ చేసినంత విధంగా ఈ రిట్రీవర్ బ్రీడ్స్ కోఆపరేట్ చేసినంత విధంగా ఏ బ్రీడ్స్ కోఆపరేట్ చేయవు. చాలా చాలా ఫ్రెండ్లీ డాగ్స్. ఇవి మత్తు పదార్థాలను కూడా పసిగడతాయి. రిట్రీవర్స్ ఒకటి, జర్మన్ షెపర్డ్ ఒకటి, ఈ రెండు స్నిఫింగ్కి అంటే వాసన పసిగట్టడానికి, వాసనతోటి ఏదైనా వాటిల్ని పసిగట్టడానికి ఈ రెండు బ్రీడ్స్ని ఎక్కువగా వాడతాం. నెక్స్ట్ ల్యాబ్రడార్ రిట్రీవర్. సేమ్ రిట్రీవర్ జాతికి చెందిందే. ఇందాక గోల్డెన్ రిట్రీవర్, ఇప్పుడు ల్యాబ్రడార్ రిట్రీవర్. సింపుల్గా దీన్ని ల్యాబ్ అని పిలుస్తారు. ఇందాకదేమో కొంచెం హెయిరీ ఎక్కువగా ఉంటుంది, అది గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఇదేమో బ్రౌన్ మరియు వైట్ మిక్స్ అయి ఉంటుంది. మిగతాదంతా దాదాపుగా సేమ్గానే ఉంటుంది. ఇది ఇందాకదేమో ఇంగ్లాండ్ దేశానికి చెందినదైతే ఇదేమో న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటిది. ఇది శిక్షణ కూడా, ట్రైనింగ్ కూడా చాలా ఈజీగా వచ్చు. పోలీస్ వారు దీనికి కూడా, ఈ జాతి వాటికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి బ్రీడ్లు రెండు. ఒకటి రిట్రీవర్ బ్రీడ్స్, రెండు డాబర్మెన్, మూడు ఆల్సేషియన్. ఇందులో కూడా ఈ రెండిటికి చాలా ఎక్కువగా ఇస్తారు. ఆల్సేషియన్కి, రిట్రీవర్స్కి చాలా ఎక్కువగా ఇస్తారు. కొంతమంది రేర్ కండిషన్లో డాబర్మ్యాన్ని వాడతారు. మెయిన్గా ఈ రిట్రీవర్ని, ఆల్సేషియన్ లేదా జర్మన్ షెపర్డ్ని ట్రైనింగ్స్లో ఏదైనా స్నిఫింగ్ కోసం చాలా ఎక్కువగా వాడతారు. ఇవి పిల్లలతోటి, యజమానితోటి చాలా సులభంగా కలిసిపోయి ఇంట్లో ఒక మనిషిలాగానే ఇవి బిహేవ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాయింటర్ డాగ్స్. ఇవి చాలా చాలా షార్ప్ డాగ్. ధైర్యానికి, వేటకు ప్రసిద్ధి చెందినవి. ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఇది బ్రీడ్. ఇది కలర్ చూడండి, ఈ ట్యారీ కలర్లో ఉంటుంది. పెద్ద సైజ్ బ్రీడ్. ఎక్కువగా కూడా
నారింజ, నలుపు, లేత పసుపు రంగుతో కూడినటువంటి బ్రీడ్స్. ఇది ఈ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. కాపలా కంటే కూడా వేటకు ఎక్కువగా ఈ పాయింటర్ డాగ్స్ని వాడుతూ ఉంటారు. పాయింటర్ డాగ్స్ని ఎక్కువగా వేట కోసం ఉపయోగిస్తారు. ఇంకా అపార్ట్మెంట్స్ లాంటి అంటే పెద్ద పెద్ద ప్లేసుల్లో మాత్రమే ఇది పెంచగలం. చిన్న చిన్న తక్కువ స్పేస్ ఉన్న చోట ఈ జాతిని పెంచలేం.